నీమ్స్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో యోషిత వారి కేబిఆర్ నీమ్స్ ప్రాజెక్ట్ అనమాట. స్క్వేర్ యార్డ్ 11,500 ఉంది. ఇది ఇప్పుడు తక్కువలో ఉంది. ప్లస్ ఫ్యూచర్ గురించి దిపూర్ పక్కనే సో నారంకేడ్ వెళ్ళే రోడ్ హైవే ఉంది. బీవీఆర్ ఐఐటి వస్తుంది. 25 acres లో ఉంది. 313 ప్లాట్స్ ఉన్నాయి. దగ్గర కంకోల్ టోల్ ప్లాజాకి దగ్గర ఉంటుంది. 300 కంపెనీస్ రాబోతున్నాయి అన్నమాట. సో చాలా తక్కువ అంటే తక్కువ ఉంటుంది. వోక్స్ వ్యూ ప్రాజెక్ట్ లో ఉన్నాం. సో ఇది మొత్తం 80 feet రోడ్ అన్నమాట. సి బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. సో గైస్ ఇదే యోషిత వారి కేబిఆర్ నీమ్స్ ప్రాజెక్ట్ అనమాట. సో నీమ్స్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో ఎందుకంటే దీని ఆపోజిట్లోనే మనకి నీమ్స్ ప్రాజెక్ట్స్ అనేటివి వరబోతున్నాయి. అందులో దాదాపు 300 కంపెనీస్ రాబోతున్నాయి అన్నమాట. సో అందులో ఇప్పటికైతే హుండాయి, ఎంఆర్ఎఫ్ కొన్ని వచ్చాయి. సో అట్లా 300 కంపెనీస్ అనేటివి అన్నీ నాన్ పొల్యూటెడ్వి వస్తున్నాయి అనమాట. రోబోటిక్స్, జనరేటింగ్, ఏఐ అవి. సో దానివల్ల ఏంటంటే దానికి ఆపోజిట్లోనే సో ఇక్కడ నుంచి మనకి బల్దీపూర్ పక్కనే సో నారంకేడ్ వెళ్ళే రోడ్ హైవే ఉంది. సో ఇదేంటంటే నీమ్స్ మనది ఎక్కడ అంటే డైరెక్ట్ ఇప్పుడు బిహెచ్ఎల్ఈ లింగంపల్లి ఎట్లా ఆపోజిట్ ఉంటారో క్వైట్ ఆపోజిట్. సో నీమ్స్ డైరెక్ట్ ఆ ఇండస్ట్రియల్ ఆపోజిట్లోనే మన వెంచర్స్ అనమాట. ఈ వెంచర్స్ ఒక్కొక్కటి వచ్చేసి 3 types ఉంది. బ్లాక్ ఏ, బ్లాక్ సి, బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అండ్ కమర్షియల్ బిట్ అనమాట. సో బ్లాక్ ఏ వచ్చేసి 13.5 ఉంది. బ్లాక్ బి వచ్చేసి 14.5 ఉంది. అండ్ బ్లాక్ సి వచ్చేసి 15.5 ఉంది. అంటే ఏంటంటే సో జోన్ ఫ్రమ్ లోపల నుంచి బయటికి అనమాట. అండ్ కమర్షియల్ బిట్ వచ్చేసరికి 20,000 per square yard. అంటే ఈ 14.5 అనేది ప్రతి ఒక్కటి ఏంటంటే per square yard అన్నమాట. సో ఇలా మనకు వెంచర్స్ ఉన్నాయి, ప్లాట్స్ కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. సో అవి మనం కొనుక్కొని దాన్ని ఫ్లాట్స్కి కూడా కట్టించేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ విల్లాస్ కానీ రూమ్స్ కానీ మన హోమ్ కన్స్ట్రక్టెడ్ చేయించుకోవచ్చు. ఇది కూడా డిటీసీఏ అప్రూవలే ఉంది. సో నేను ఎందుకంటే ఇది చూసా అంటే సో మనకి ఇది ఇప్పుడు తక్కువలో ఉంది. ప్లస్ ఫ్యూచర్ గురించి సో రేపటి గురించి చూస్తే ఎందుకంటే మనకి నీమ్స్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి దాని నుంచి మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో వెల్త్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటారు కాబట్టి ఐ సజెస్ట్ దిస్. నేను దీని గురించి వచ్చానమాట. సో ఇదే ఆ ప్లేస్. సో ఒక ఓవరాల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. సో అది మన ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇది మొత్తం వచ్చేసి 23 acres కన్స్ట్రక్ట్ అయింది. సో అది వచ్చేసి పార్క్. ఆ పార్క్ ఒక్కటే 2 acres స్పేస్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి 23 acres ఉంది. సో ఇలా స్టార్టింగే 220 నుంచి 216 సో అట్లా ఉండే అనమాట. స్క్వేర్ యార్డ్స్ అట్లా ఫుల్ తీసుకునేది అట్లా ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్. సో అది యోషిత మన ప్రాజెక్ట్ అనమాట. సో అక్కడ నుంచి దాని క్వైట్ ఆపోజిట్లోనే మనకేముంది చూడండి నీమ్స్. సో గైస్ ఇది వచ్చేసి సరస్వతి సెంటర్ అనమాట. వ్యూస్ ఒకటి వచ్చేసి కొత్తగా बालिया बनावा जो जो
పడరా సీదా ఇళ్ళకే అయ్యా గైస్ ఇది వచ్చేసి వోక్స్ రిడ్జ్ అంట. సో ఇది వచ్చేసి ఇంకో ఎకర్స్, ఇది వచ్చేసి 25 ఎకర్స్లో ఉంది. 313 ప్లాట్స్ ఉన్నాయి. సో సైజ్ వచ్చేసి 160 to 710 దాకా స్క్వేర్ యార్డ్స్ ఇస్తారు. సో ఇది ఎక్కడంటే వోక్స్వా యూనివర్సిటీ ఉంది. సో దానికి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇది చూసుకోవచ్చు. సో ఈ రోడ్ ఉందా, సో ఇది మొత్తం 80 feet రోడ్ అనమాట. సో ఈ 80 feet రోడ్ డైరెక్ట్ దేనికంటే నీమ్స్ ప్రాజెక్ట్ మనం ఇంతకుముందు పోయినామా, సో ఆ ప్రాజెక్ట్కి డైరెక్ట్ కనెక్ట్ ఉంటాయంట. సో ఈ 80 feet రోడ్ మనకి దగ్గరలోనే హైవే, ఏది కమ్కోల్ హైవే, కమ్కోల్ విలేజ్ ఉంది కదా, కమ్కోల్ విలేజ్ పక్కనే. సో హైవే చాలా దగ్గరలో ఉంది. దట్స్ వాట్. ఇంకోటి వాక్స్ వ్యూ అని దగ్గర కమ్కోల్ టోల్ ప్లాజాకి దగ్గర ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 150 acres అంటారు. సో 150 acresలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసి దాదాపు ఒక స్క్వేర్ యార్డ్ 11,500 ఉంది. సో ఒక ప్లాట్ మనం కొనాలనుకుంటే అప్రాక్సిమేట్ 18 lakhs దాకా వస్తుంది అన్నమాట. సో ఇది మొత్తం అదే. సో మీరు కూడా ఒక వ్యూ చూడవచ్చు. సో ఎంత లాంగ్ ఉందని. సో ఇన్సైడ్ కొంచెం రావాలి టోల్ ప్లాజా నుంచి. సో కమ్కోల్ విలేజ్ నుంచి కొంచెం లోపలికి వచ్చామంటే ఇది మొత్తం ఇదే. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇప్పటికి ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి మనం కొనేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువలో అంటే తక్కువ ఉంటుంది. అండ్ రేపటి రోజు ప్రైస్ పెరుగుతుంది. బికాజ్ దీనికి ఒక కొండ ఉంది, ఆ కొండ పక్కన BVRIT తీసుకుంటుంది అన్నమాట. సో దానివల్ల. సో ఇప్పుడు మనం వోక్స్ వ్యూ ప్రాజెక్ట్లో ఉన్నాం. సో ఇది ఫస్ట్ ఫేజ్ 33 ఎకరాలు, మళ్ళీ రెండవ ఫేజ్ 36 ఎకరాలు వస్తుంది. టోటల్గా ఇక్కడ 150 acres. సో ఇది కమ్కోల్ టూల్ గేట్ నుంచి 2.5 kilometers. సో ఈ ప్రాజెక్ట్ కవ్వంపల్లి విలేజ్ కిందికి వస్తుంది, DTCP లేఅవుట్. సో దీని ప్రైస్ వచ్చేసి 9,999 రూపాయలు. ఇది లాంచింగ్ ఆఫర్. ఈ యొక్క ప్రైస్ December 31st వరకు ఉంటుంది ఈ నెల. సో దీనికి కవ్వంపల్లి విలేజ్, మండల్ మునిపల్లి, సంగారెడ్డి డిస్టిక్. సో దీనికి దగ్గరగా కమ్కోల్ 2 gate 2 kilometers, బుదేరా విలేజ్. సో వోక్సన్ యూనివర్సిటీ హైవే నుంచి 2-3 kilometers ఉంటుంది. రానున్న రోజుల్లో గోరెగట్టు విలేజ్ దగ్గర BVRIT వస్తుంది, BVRIT యూనివర్సిటీ వస్తుంది. సో ఇది టోటల్గా 150 ఎకరాలు అయినప్పుడు సో ఇదొక పెద్ద ఒక విలేజ్ అవుతుంది, ఒక పెద్ద మున్సిపాలిటీ అవుతుంది. దగ్గర ఇక్కడ 3,000 ప్లాట్లు వస్తున్నాయి. 3,000 ప్లాట్లు వచ్చినప్పుడు మంచి కమ్యూనిటీ ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో చాలా బాగుంటుంది. సో దీంట్లో క్లబ్ హౌస్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది, ఒక 4-5 పార్కులు ఉన్నాయి. సో ప్రస్తుతానికి 3 పార్కులు ఇవ్వడం జరిగింది. ఒక్కో పార్కుకి, ఒక పార్క్కి 2 acres, ఒక పార్క్కి 1.5 acres, సో ఒక పార్క్కి 1.20 గుంటాస్ సెంట్స్ ఇలా ఇవ్వడం జరిగింది. సో రానున్న రోజుల్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.